ఓకే. యాహ్! అంటే మేడం ఇప్పుడు వరకు చూసుకుంటే హస్బెండ్ స్పెర్మ్ తీసుకొని అంతా కూడా చేయడం జరుగుతుంది. కానీ హస్బెండ్ స్పెర్మ్ అస్సలు లేదు, హ్మ్. చాలా లో ఉంది హ్మ్. అన్నప్పుడు ఫ్యామిలీ మెంబర్స్‌ది ప్రిఫర్ చేస్తారా? లేకపోతే ఏంటి? బేసికల్‌గా ఏంటంటే అండి, ఇప్పుడు ఎగ్ అనేది, స్పెర్మ్ అనేది కూడా మనము కావాలి అంటే తెచ్చుకోవచ్చు, వాళ్ళని తీసుకురావచ్చు. అండ్ దేర్ బి సమ్ డాక్యుమెంట్స్ అవన్నీ కూడా సైన్ చేసేసి అంటే వీ కెన్ రిక్రూట్ ఇట్ త్రూ బ్యాంక్ ఆల్సో. సెమెన్ ఓకే. బ్యాంక్ నుంచి కూడా రిక్రూట్ చేసుకోవచ్చు. లేదంటే మనకు తెలిసిన వాళ్ళది ఏదైనా కూడా తీసుకొచ్చేసి చేసుకోవచ్చనమాట. హ్మ్. అన్ని ఫార్మ్స్ అన్ని సంతకం పెట్టిన తర్వాత వీ హావ్ టు గెట్ ఇట్ డన్ అనమాట. వీ కెనాట్ వితౌట్ టెల్లింగ్ ద పేషెంట్ మనం వేరే వాళ్ళది తీసుకొచ్చి అలా పెట్టడానికి ఏమి లేదండి. లేదు. లేదు. ఇష్యూస్ కూడా అవుతూ ఇష్యూస్ ఉంటాయి. కూడా హ్మ్. అవుతాయండి. అవును. అండ్ ఇప్పుడు అంటే ఐవీఎఫ్ సెంటర్స్ ఎట్లా బ్లూమ్ అయ్యాయో, ఇప్పుడు హ్మ్. గల్లీకొకటి ఎలా ఉందో, ఓహ్! 5 ఇయర్స్ తర్వాత మనకేంటి అంటే ఈ అంటే జెండర్ డిటెక్షన్‌తో పాటు తర్వాత ఇంకొకటేంటి అంటే వాళ్ళ బేబీయా కాదా హ్మ్. అనేది కూడా మనకి డిటెక్ట్ చేయడానికి డెఫినిట్‌గా సెంటర్స్ అనేది వస్తాయండి. సో, అవును. యూ కెనాట్ ఎస్కేప్ ద లా. అయితే మ్యామ్ ఇక్కడ ఇంకోటేంటంటే ఇప్పుడు ఏవైతే స్పెర్మ్స్ చూసుకుంటే ఆ క్వాంటిటీ లేదు. ఇప్పుడు బయట వాళ్ళది తీసుకొని రావాలి అన్నప్పుడు ఇదంతా కూడా ప్రాసెస్ ఒకవేళ ఇప్పుడు మదర్‌కి తెలియలేదు, లేకపోతే ఫాదర్‌కి తెలియదు ఇందాక మీరు చెప్పినట్టు. సో, ఆ ప్రాసెస్ ఎలా ఉంటుందంటారసలు? లేదండి. వి విల్ మేక్ ద కపుల్ సిట్. హ్మ్. వాళ్ళిద్దరిని కూర్చోబెట్టేసి, దిస్ ఈస్ యువర్ కండిషన్. దీస్ ఆర్ ద ఆప్షన్స్ ఫర్ యూ. మేమంతా ప్లాటర్ లాగానే పెడతాము. హ్మ్. వాళ్ళకి స్పెర్మ్ కౌంట్ అనేది లేదు అనుకుంటే కూడా ఎజోస్పెర్మియాలో కూడా మనకి స్పెర్మ్స్ దొరికే అవకాశం ఉంటుందన్నమాట. ఓకే. చిన్న టీసా ప్రొసీజర్ తోటి. ఆ ప్రొసీజర్ చేసిన తర్వాత కూడా మనకి స్పెర్మ్స్ దొరకలేదు అని అనుకుంటే, మనం వేరే వాళ్ళ స్పెర్మ్స్ వాడాల్సొస్తది అనేసి వాళ్ళకి క్లియర్‌గా చెప్పేస్తాము. చెప్పేస్తాం. వి హావ్ టు బి వెరీ క్లియర్ ఆన్ థట్. ఓకే. ఒకవేళ మీకిష్టమైతే వి విల్ గో ఫర్ ఫెర్టిలైజేషన్ విత్ ద అదర్ స్పెర్మ్స్. లేదు మీకు మీ స్పెర్మ్సే కావాలి అని అనుకుంటే మాత్రం దిస్ ఈస్ ద ప్రొసీజర్ అవైలబుల్. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు గో త్రూ దట్ ప్రొసీజర్ వి విల్ గెట్ దట్ ప్రొసీజర్ ఆల్సో డన్. కానీ వి కెనాట్ గ్యారంటీ యూ దట్ వి విల్ గెట్ ద స్పెర్మ్స్. ఓకే. ఒకవేళ వస్తే మాత్రం వి విల్ టేక్ దట్ స్పెర్మ్స్. ఆ స్పెర్మ్స్ లేదు. తీసుకొని మనం ఇక్సీ చేయొచ్చనమాట. ఏంటంటే ఆ స్పెర్మ్ ఏదైతే దొరికిందో ఆ ఎగ్‌లోకి ఇంజెక్ట్ చేసేసి అది ఫెర్టిలైజ్ అవుతుందా లేదా అనేది మనం హ్మ్. గ్యారంటీ ఇవ్వలేము. అది డే 3 ఎంబ్రియో లాగా మారుతుందా లేదా గ్యారంటీ ఇవ్వలేము. అది ఒకవేళ డే 5 వరకు వచ్చింది అంటే ఇట్ కుడ్ బి పాసిబిలీ గుడ్ ఎగ్ అన్నట్టుగా మనం పరిగణలోకి తీసుకొని అది మనం ట్రాన్స్‌ఫర్ చేయొచ్చనమాట. ఓకే. ట్రాన్స్‌ఫర్ చేసిన తర్వాత యాస్ సచ్ ఇన్‌ఫెర్టిలిటీ హాస్ నో 100% సక్సెస్ రేట్ హ్మ్. అండి. ఎవ్రీ పర్సన్ హూ ఈస్ నాట్ ఏబుల్ టు గెట్ ప్రెగ్నెంట్ డజంట్ నీడ్ ఐవీఎఫ్. అండ్ ఎవ్రీ పర్సన్ గోయింగ్ త్రూ ఐవీఎఫ్ విల్ నాట్ బి ప్రామిస్డ్ 100%. ఒకవేళ 100% మీకు పిల్లలు పుట్టేస్తారు ఐవీఎఫ్‌కెళ్ళిపోతే అని చెప్పారంటే డాక్టర్, వాళ్ళు డాక్టరే కాదు. మనం ఇప్పుడు మీరిందాక అన్నట్టు మనం ఫస్ట్‌లో కూడా చెప్పుకున్నట్టు మ్యామ్ ఎక్కడ చూసినా ఒక గల్లీకి 1, 2 కనిపిస్తున్నాయి. ఆ! ఐవీఎఫ్, దట్స్ ఐవీఎఫ్ వాట్ అంటూ మొత్తం కూడా అండర్‌స్టాండింగ్ బిట్వీన్ ద కపుల్ ఈస్ డిక్రీజ్డ్. హ్మ్. లైఫ్ స్టైల్ అనేది డ్రాస్టిక్‌గా చేంజ్ అయిపోయింది. అన్నీ మన దగ్గరికి వచ్చేస్తున్నాయి. మనం కూర్చున్న దగ్గర నుంచి కదలాల్సిన అవసరం లేదు. ఒకరు మార్నింగ్ లేచి బ్రష్ చేసుకొని కూర్చున్నారంటే నైట్ అదే చోటు కూడా పడుకోవచ్చనమాట. అలా ఇట్ ఉంది. ఈస్ లైక్ థట్. అవును. ఎందుకంటే మనం అలా ఎళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో, హ్మ్. అంత డ్రాస్టిక్‌గా వి ఆర్ మేడ్ టు మూవ్. మనము అక్కడ కూర్చొని అలా పని చేసుకో వర్క్ ఫ్రమ్ హోమ్ అంటారు, స్విగ్గీ అంటారు, జొమాటో అంటారు. అన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయి. దాంట్లో ఎవరు ఏం కలుపుతున్నారో తెలీదు. మీ హెల్త్ పైన ఎంత ఎఫెక్ట్ పడుతుందో తెలీదు. ఇంకా బ్లింకిట్ అనంగానే 10 మినిట్స్‌లో వచ్చేస్తున్నాయి. సో, దీస్ ఆర్ ఆల్ అవైలబుల్ ఫర్ దెమ్. సీ యు పూర్వంలో అయితే మనకేదైనా వస్తువు కావాలంటే మనం నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. ఇప్పుడు తయారు అలా లేదు. చేసుకునేవాళ్ళం ఆ! ఇంట్లోనే. తయారు చేసుకునే వాళ్ళము. లేదంటే నడుచుకుంటూ వెళ్లి తెచ్చుకునేవాళ్ళం. ఇప్పుడేంటి అంటే అన్నీ ఇంటికే వచ్చేస్తున్నాయి. అది కాకుండా ఏంటి అంటే హెల్త్ కాన్షియస్ అనేసి మనము జిమ్ జాయిన్ అవుతాము. అది అన్నీ జాయిన్ అవుతాము. ఒక 2, 3 డేస్ వెళ్తాము. తర్వాత ఫోర్త్ డే వి ఆర్ నాట్ సీన్ ఇన్ ద జిమ్. హ్మ్. సో, కన్సిస్టెన్సీ అనేది లేదు. డిసిప్లిన్ అనేది లేదు. లైఫ్ స్టైల్ అనేది అస్సలు చాలా అంటే చాలా వర్స్ట్ స్టేట్‌లో ఉందన్నమాట. ఈ ఒబేసిటీ ఒకటి, తర్వాత మనం ఈ తీసుకునే జంక్ ఒకటి, పీసీఓడీ పీసీఓడీ ప్రాబ్లమ్స్ అండ్ ప్రాబ్లమ్ అని, పీరియడ్స్ ఆడవాళ్ళకి ఇంకా ఇర్రెగ్యులర్స్. పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి మెనార్‌కీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి మెనోపాజ్ వరకు కూడా వాళ్ళ హెల్త్ చూసుకోకపోతే ప్రతి స్టేజ్‌లో వాళ్ళకి చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. మెనార్‌కీ స్టార్ట్ అయిన తర్వాత కొంతమందికి డిలేడ్‌గా స్టార్ట్ అవుతది. కొంతమందికి ఎర్లీగా స్టార్ట్ అవుతుంది. ప్రికాషస్ ప్యూబర్టీ అంటాము. అది స్టార్ట్ అయిన తర్వాత పీసీఓడీ అని, ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అని, దాని తర్వాత ప్రెగ్నెన్సీ అనుకోని టైంలో రావడము, హ్మ్. ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసినప్పుడు రాకపోవడము, ప్రెగ్నెన్సీ అంతా వచ్చింది అంటే అదేమో సరిగ్గా మంచి ప్రెగ్నెన్సీ ఇంకోటి ఉండకపోవడము. మేడం చాలా మందికి